ఈ వీడియోలో నేను చోలే పూరి చేసి చూపించబోతున్నానండి. పూరీలు కూడా సాఫ్ట్గా ఎలా చేసుకోవాలో, ఇంకా చోలే మసాలా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను చేసి చూపిస్తాను. అందుకోసం ఓవర్ నైట్గా నానబెట్టిన చోలే శనగలు అవి తీసుకున్నాను. దాన్ని కుక్కర్లో వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని శనగలు మునిగే వరకు వాటర్ వేసుకొని 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఇవి ఉడికేలోపు మనం పిండి తయారు చేసి పెట్టుకుందాము. అందుకోసం బౌల్లో గోధుమ పిండి వేసుకొని అందులో ఉప్మా రవ్వ, పిండి కొద్దిగా తీసుకుంటే కొంచెం ఉప్మా రవ్వ తీసుకోండి. 2 స్పూన్స్ వరకు సరిపోతుంది. ఎక్కువ తీసుకుంటే 3 to 4 స్పూన్స్ వేసుకోండి. నేను ఇక్కడ కొద్దిగానే తీసుకున్నాను కాబట్టి 2 స్పూన్స్ వరకు ఉప్మా రవ్వ వేస్తున్నాను. ఉప్మా రవ్వ వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని పాలతో తడుపుకుంటున్నానండి పిండి. నేను ఇక్కడ పాలతో తడుపుకుంటే కలర్ బాగా వస్తాయి, పూరీలు సాఫ్ట్గా ఉంటాయి. ఒక గ్లాస్ పాలు పోస్తున్నాను. పాలు పోసాక తర్వాత పాలు కంప్లీట్గా పోసి తడిపేసుకోండి. మొత్తం పాలతో తడుపుకున్నా ఏం కాదు. నేను పాలు పోసాక కొన్ని నీళ్ళు పోసి తడిపాను పిండిని. పిండి మొత్తం కలిసే వరకు బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ వరకు మళ్ళీ ప్రెస్ చేసుకోండి పిండిని. ఎంతసేపు ప్రెస్ చేసుకుంటే అంత సాఫ్ట్గా వస్తాయి పూరీలు కూడా. బాగా ప్రెస్ చేసుకొని క్లోజ్ చేసుకొని 15 to 20 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోండి. పిండి పక్కన పెట్టుకున్నాక చోలే మసాలా ఎలా చేసుకుందామో చూద్దాము. దానికోసం ఒక కడాయి తీసుకొని అందులో 1 స్పూన్ సోంపు వేస్తున్నాను. 1/2 స్పూన్ జీలకర్ర, 5-6 మిరియాలు వేస్తున్నాను. కొద్దిగా సాజీరా, చిన్న ఇంచ్ దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2-3 లవంగాలు, 2 ఇలాచీ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ధనియాలు ఫ్రెష్గా ఉంటే ధనియాలు ఫ్రెష్గా వేసుకోండి. నేను ఇది ఫ్రై అయ్యాక ధనియాల పొడి వేసుకుంటాను. ఇవి బాగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయ్యాక ధనియాల పొడి వేసుకొని గ్రైండ్ చేసి పౌడర్ పక్కన పెట్టుకోండి. ఈ పౌడరే చోలే మసాలా పౌడర్ అండి, చాలా సింపుల్. ఆనియన్స్ 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోండి. తర్వాత ఇదే కడాయిలో నూనె వేసుకొని ఆనియన్ పేస్ట్ చేసుకున్నాం కదా, ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు, ఎల్లోయిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై అయ్యేలోపు టమాటోస్ ఉంటాయి కదా, 2 టమాటోస్ కూడా గ్రైండ్ చేసుకోండి ఆనియన్స్ పట్టిన మిక్సీలోనే. ఇది బాగా ఫ్రై చేసుకొని ఇందులో కారం ఇంకా పసుపు వేసుకోవాలి. చిటికెడు పసుపు, రుచికి సరిపడా కారం. మీరు కారం ఎక్కువ తినాలనుకుంటే కారం ఎక్కువ వేసుకోవచ్చు. నేను 1 స్పూన్ కారమే వేసాను. ఒకసారి బాగా కలిపేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో ఉంటుంది కదా, ఆ టమాటో పేస్ట్ని వేసేసుకోండి. బాగా కలిపేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలండి. గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ఉంటుంది కదా, అది కూడా 1.5 టీ స్పూన్స్ ఇందులో వేసేసి
ఆయిల్ సపరేట్ అయ్యే వరకల్లా దీన్ని ఫ్రై చేసుకోవాలి. అయ్యేలోపు పూరి పిండిని మళ్ళీ ఒకసారి తీసి బాగా కలిపేసుకోవాలండి. కలిపేసుకొని పూరికి సరిపడా బాల్స్ ఉంటాయి కదా, సైజ్ బాల్స్, అవి చేసి సిద్ధంగా ఉంచుకోండి. చూడండి, ఇది దగ్గర పడిపోయింది, ఆయిల్ సపరేట్ అయింది. ఇప్పుడు ఉడికించుకున్న శనగలు ఉంటాయి కదా, అవి వేసేసుకోండి. ఉప్పు ఏమీ వేయట్లేదు సపరేట్గా, ఉడికించేటప్పుడు ఉప్పు వేసాను కాబట్టి ఉప్పు ఏం సపరేట్గా వేయట్లేదు, ఆ ఉప్పే సరిపోతుంది. ఒకసారి బాగా కలిపేసుకొని నీళ్ళంతా ఇది ఉడికేలోపు మనం పూరీలు చేసుకుందామండి. ఇది దగ్గర పడేలోపు చిన్న మంటం పెట్టేసుకొని ఇది ఉడికించుకోండి. పొడి పిండి తీసుకొని ఒకటొకటిగా పూరీలు చేసుకోండి. చూసారు కదా, మంచి కలర్ వస్తున్నాయి పూరీలు. హై ఫ్లేమ్లో వేసుకోవాలి పూరీలు, హై ఫ్లేమ్లో వేసుకుంటేనే పొంగుతాయి. హై ఫ్లేమ్లో ఉంచి కాల్చుకోవాలి అన్ని పూరీలు. అన్ని పూరీలు పొంగుతాయండి రవ్వ వేసుకోవడం వల్ల, చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి. పూరీలన్నీ కాల్చుకునే లోపు మన కర్రీ కూడా సిద్ధంగా అయిపోతుందండి. వాటర్ అన్నీ ఇంకిపోయి వాటర్ అన్నీ దగ్గరికి అయిపోతుంది కర్రీ. చూసారు కదా, కర్రీ దగ్గరికి అయిపోయింది. అంతే అండి, చోలే పూరి రెడీ అయిపోతుంది. వేడివేడిగా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ఈ ప్రొసీజర్ని ట్రై చేసి చూడండి. చోలే పూరీస్ కూడా ఇలా చేసి చూడండి, చాలా మెత్తగా సాఫ్ట్గా టేస్టీగా వస్తాయి పూరీలు కూడా. చోలే కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. సోంపు వేసాం కాబట్టి తీయగా కారంగా చట్పటా ఉంటుంది, బాగుంటుంది. ట్రై చేసి చూడండి ఒకసారి.